మసాలా ఎగ్ కర్రీ ఇలా చేయండి. ఒక మిక్సీ గిన్నెలో ఉల్లిపాయలు, టమాటా, అల్లం, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోండి. ఉడికించిన ఎగ్స్ను ఇలా మధ్యగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్పై పెనం పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ను అటు ఇటు తిప్పుతూ బాగా వేపుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అటు ఇటు తిప్పుతూ బాగా వేపుకొని తీయాలి. అదే పెనంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను బాగా వేపుకొని అల్లం మిక్సీ పట్టిన పేస్ట్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి తిప్పుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించి నూనె పైకి తేలేంత వరకు ఉంచి ఎగ్స్ని అందులో వేసి తిప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.